జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజాపాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం రామాయంపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఆమె కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం మరియు దామరచెరువు గ్రామంలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి మౌలిక వసతులు, బోధనా విధానం, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు పరిస్థితిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, గుడ్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి గడువు తేదీలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు సోషల్ సబ్జెక్టుపై స్వయంగా బోధించారు. అక్షాంశాలు, రేఖాంశాలు వంటి అంశాలను సులభ పద్ధతిలో వివరించి విద్యార్థుల అవగాహనను పరీక్షించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్ పాఠ్యాంశాలను చదివించి ప్రశ్నలు అడిగి వారి నేర్చుకునే సామర్థ్యాలను అంచనా వేశారు. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోవడం, తగిన నిద్ర అవసరమని సూచిస్తూ కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. అనంతరం దామరచెరువు గ్రామంలోని రేషన్ షాపును పరిశీలించిన కలెక్టర్ స్టాక్ వివరాలు, లబ్ధిదారులకు సరఫరా అవుతున్న ధాన్యం నాణ్యతను తనిఖీ చేశారు. 3 నెలల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ఎటువంటి సమస్యలకు తావులేకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గీతాంజలి డానియల్ గ్రామంలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్కువ వోల్టేజ్ కారణంగా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అదనంగా ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గతంలో గ్రామానికి మంజూరైన 15 ఇందిరమ్మ ఇళ్లను తిరిగి కేటాయించాలని కోరారు. ఈ అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసీల్దార్ రజని, దామరచెరువు సర్పంచ్ గీతాంజలి డానియల్, వార్డు సభ్యులు ప్రసాద్ స్వామి, అశోక్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి 99 యాక్షన్ ప్లాన్లో భాగంగా మన రాంపేట్ మండల్లో విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మనకి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ క్యాంపస్ విజిట్ చేశాము. అక్కడ ఒక క్యాంపస్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ రామాయంపేట్ ప్లస్ నిజాంపేట్ 2 నడుస్తున్నాయి. కొన్ని వాటర్ ఇష్యూస్ సంబంధించిన వాళ్ళే చెప్పారు. మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. పిల్లలు బాగానే ఆన్సర్ ఇచ్చారు. మనకి ఫుడ్ అవి అంతా మెస్ కానీ స్టోరేజ్ కానీ అంతా విజిట్ చేయడం జరిగింది. వాటర్ ఇష్యూ ఒకటే హైలైట్ చేశారు వాళ్ళు, అది మనం రెక్టిఫై చేస్తాం అలాంగ్ విత్ మిషన్ భగీరథ. దీంతోపాటు మనకి ఇక్కడే ఉన్న దామర్ చెరువు గ్రామ పంచాయత్లో ఎఫ్పీ షాప్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి లబ్ధిదారులకి ఇష్యూ చేస్తున్నారు. 3 నెలలకి ఒకసారి వచ్చింది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా. సో అది కూడా మనకి లబ్ధిదారులకి ఇస్తున్నారు. టెంపరీగా ఇది రేషన్ షాప్ నుంచి మనకి ఇష్యూ చేయడం ఎంపీయూపీఎస్ స్కూల్లో జరుగుతున్నాయి. సో దట్ మనకి ప్రజలకి ఈజీగా అవుతున్నాయి. ఇది దీంతోపాటు స్కూల్ కూడా మనకి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ పరంగా మనం యాక్షన్ తీసుకుంటాం.